తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. హరే కృష్ణ. కన్హా గర్ల్ 385 పేరు వినుంటారు కదా. ఎంత చక్కగా నామం పెట్టుకుని తులసిమాల వేసుకుని చక్కగా వీడియోస్ లో కనిపిస్తూ ఉంటారు. వారే హేమలత. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారు ఉండేది కోయంబత్తూరులో. ఎంత చక్కగా కృష్ణ భక్తిని చాటుతున్నారో కదా. ఒకసారి ఇలా కాల్ చేసి మీరు చాలా బాగా చెబుతున్నారండి, మీలాంటి వాళ్ళు ఇప్పుడు యంగర్ జనరేషన్ కి ఇలా అర్థమయ్యే రీతిలో చెప్తే చాలా బాగుంటుంది, ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం అనగానే కోయంబత్తూరు నుంచి మన కోసం హైదరాబాద్ వచ్చారు. చాలా సంతోషం. వారికి థ్యాంక్ యూ చెబుతూ, అంటే సనాతన ధర్మం గురించి మనం ఎలా ఆ ధర్మాన్ని మనం ఫాలో అవ్వాలి, ధర్మం అసలు మనకి ఏం చెబుతోంది, ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఏం తెలుసుకోవాలి, అంటే ప్రతిదీ వే ఆఫ్ లైఫ్, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మనం ఎలా అర్థం చేసుకోవాలి, మన శాస్త్రాలు కానీ మన ధర్మం కానీ వీటి గురించి తెలుసుకుంటే ఇంత చక్కగా మన లైఫ్ ని లీడ్ చేయొచ్చా ఇవన్నీ పాటిస్తూ అనే ఒక భావన వస్తుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న వీడియోస్ ద్వారా మనకు చెబుతూ ఉంటారు. కానీ ఇవాళ ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు మాట్లాడదాం హేమలత గారితో. వారికి వెల్కమ్ చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హేమలత, వితంతువుల గురించి మాట్లాడేటప్పుడు నియమాలు ఇలా చెప్పేస్తూ ఉంటారు. ఎక్కడ బాధ అనిపిస్తూ ఉంటుందంటే, పసుపు కుంకాలకి వాళ్ళు దూరం అయిపోయారండి, కొంచెం పుష్పాలు ఎక్కడికన్నా, అంటే ఏదైనా పేరెంటాలు ఏమైనా పిలిచినా ఇలా వెళ్ళలేని స్థితిలో ఉంటారు, ఉన్న వాళ్ళని తప్పించి పక్కన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇవి కాస్తంత బాధ అనిపించినా అసలు అంటే మన శాస్త్రంలో ఏముంది వీరి గురించి ప్రత్యేకంగా? నిజంగానే వాళ్ళు పువ్వులు తీసేయటం, కుంకుమ బొట్టు పెట్టుకోకుండా ఉండడం, రంగురంగుల వస్త్రాలు వేసుకోకుండా ఉండడం, ఇవి ఇలా ఉండాలా? వితంతువులు ఎందుకు అంటే, మామూలుగా ఏంటంటే భర్త చనిపోయిన తర్వాత ఒక ఏజ్లో ఉన్న, ఇప్పుడు ఒక 30-40 ఇయర్స్ ఉన్నారు, భర్త చనిపోయారు, అలాంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎక్కువ మంది జనాలు అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళని అసలు అందహీనంగా తయారు చేసేసే వాళ్ళు అనమాట. అంటే బొట్టులు ఉండకుండా, గాజులు ఉండకుండా, కొన్ని దగ్గర అయితే గుండు కూడా కొట్టేసేవాళ్ళు అనమాట. వాళ్ళు మూలే కూర్చోవాలి, ఒకే దగ్గర ఆడే ఉండాలి అని చెప్పేసి అలాంటి సిచ్యువేషన్కి వచ్చేసారనమాట. అదే నిజమేమో అనుకునేవాళ్ళు. ఎందుకు అలా చేసేవాళ్ళు అంటే, వాళ్ళ ఫ్యామిలీ రూట్ అనేది వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వకూడదు, వేరే వాళ్ళతో వాళ్ళు కలుస్తారేమో, ఇలాంటివన్నీ ఆలోచించి అలా చేసేవాళ్ళు అనమాట. అది అలా చేయడం వల్ల అదే సాంప్రదాయంగా వచ్చేసింది. కానీ స్త్రీని అలా చేయాలి అని చెప్పి ఎక్కడ మన శాస్త్రంలో చెప్పేం లేదు. భర్త చనిపోయిన తర్వాత, అంటే చాలా పురాణాల్లో భర్తలు చనిపోయిన తర్వాత కూడా స్త్రీలు యుద్ధాలు చేసిన వాళ్ళు ఉన్నారు, స్త్రీలు ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. భర్త చనిపోయిన తర్వాత కూడా మంచి చీరలు కట్టుకొని, నారి చీరలు కట్టుకొని ఎంతో మంది రాజ్యాల మీద యుద్ధాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు బొట్టు పెట్టుకోవాలా, గాజులు పెట్టుకోవాలని ఆలోచించలేదు. బొట్టు గాజుల గురించి వస్తే, అమ్మాయికి ఇప్పుడు నాకేం పెళ్లి కాలేదు, నేను బొట్టు పెట్టుకున్నా, గాజులు వేసుకున్నా, గొలుసులు వేసుకున్నా అన్ని ఉన్నాయి. పెళ్లి కాకముందే మనకు వస్తుంది అనమాట. అది మన రైట్ లాగా ముందు నుంచే ఉన్నది. పెళ్లి అయిన తర్వాత ఎక్స్ట్రా ఏమొస్తుంది అంటే, భర్త వస్తాడు, తాళి బొట్టు వస్తుంది. సరే, భర్త చనిపోయిన తర్వాత తాళి తీసేస్తే ఒక అర్థం ఉంది. అంతేగాని నువ్వు అసలు బయటకే రాకూడదు, నువ్వు అలాంటి చీరలే కట్టుకోవాలి అంటే, ఇవి కొంత లేదా పసుపు కుంకాలు తీసేయాలి, ఇలాంటివన్నీ కూడా ఎక్కడ శాస్త్రంలో చెప్పి లేదనమాట. అందరూ ఎలా అంటే, అసలు ఆమెను పూజలకే రానికూడదు, అసలు పూజే చేయనికూడదు ఆమె దగ్గర, లేదా ఆమె దగ్గర అక్షంతలే వేపించకూడదు, ఆమె దగ్గర తాంబూలమే తీసుకోకూడదు అని చెప్తారు. మనం భర్త అనే వాళ్ళు అంటే వచ్చారు, లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు. కొంతమంది లైఫ్ లాంగ్ కూడా ఉంటారు. దాన్ని మనం ఎలా డిసైడ్ చేస్తాం? ఒక మనిషి ఇలాగే ఉండాలి, అదే చెయ్యాలి అని చెప్పి సొసైటీ ఒక అమ్మాయి లైఫ్ ని అసలు ఎటువంటి వాల్యూ లేకుండా చేసేస్తారనమాట. అలా చేయడం అనేది తప్పు. అది ఏ శాస్త్రంలో చెప్పలేదు మనకి, అలా చేయాలని ఎక్కడ చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ హేమలత. అంటే మీరు చెప్తుంటే ఇంకా వినాలనే ఉంది. బట్ అంత దూరం నుంచి రావటం, ఇంత టైం స్పెండ్ చేయడం, చాలా విషయాలు ఇంకా అందరికి తెలియనివి, ఇప్పటి జనరేషన్ కి అవసరమయ్యే విషయాలన్నీ కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ.